మనందరం కలిసి మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయంలోనికి మనము ప్రవేశించినట్లయితే ఆ యొక్క చాప్టర్ అంతా మీరు చదువుకుంటే దాని విషయం మీకు అర్థమవుతుంది. కానీ దానిలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అన్న విషయాన్ని మనము ఆలోచించుకుందాం. మొట్టమొదటిగా సిరియా రాజు అయినటువంటి బెన్హదదు అక్కడ మనకు కనబడతాడు. వికెడ్ కింగ్ తను. ఆ బెన్హదదు అన్న మాటకి ఏమని అర్థం అంటే లార్డ్ ఆఫ్ వరల్డ్ విండ్స్ అంటాం. అంటే సుడి గాలులకి లేకపోతే గాలికి తను రాజు అయి ఉన్నటువంటి విషయం అని తన పేరుకు అర్థాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి కలిగి ఉన్నాడు. అతను ఎవరి మీదకి వచ్చాడంటే ఇశ్రాయేలీల రాజు అయినటువంటి ఆహాబు మీదకు తను యుద్ధాన్ని ప్రకటించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అతను ప్రకటించి ఒక మాట చెప్తాడు. ఒకసారి మనము మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. తను ఏమని కబురు పెట్టాడంటే, ఆహాబు రాజు అంటే ఇశ్రాయేలీల రాజు, ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలను ఏలేటటువంటి రాజు నద్దకు ఒక వర్తమానం పంపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. నీ వెండి, నీ బంగారము, నీ భార్యలు, నీ బిడ్డలు, సౌందర్యము కలవ అన్నీ కూడా నావి అనేటటువంటి విషయాన్ని తన కబురు పంపించినప్పుడు ఈ ఆహాబు రాజు ఏం చేయాలంటే, నీకు ఎలా సాధ్యం, ఇది ప్రభు మాకు ఇచ్చినవి కదా అని చెప్పాలి. కానీ అతను ఏమని చెప్పాడంటే, సరే నావన్నీయు నీవే అని తను తిరిగి వర్తమానం పంపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. వెంటనే చిన్న ట్విస్ట్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఏంటంటే మొట్టమొదటి ఏమని చెప్పాడంటే, నీ భార్యలు, నీ కుమారులు, నీ వెండి, నీ బంగారం. అంటే ఆ రాజు యొక్క తనకున్నటువంటి సంపదను అంతటిని నేను తీసుకువెళ్తానని ముందు కబురు చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే తను ఆ రీతిగా కబురు చేశాడో ఆహాబు రాజు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలీల రాజు ఏం చెప్పాడంటే, ఖచ్చితంగా నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. వెంటనే తను ఇంకొక స్టెప్ ఫర్దర్కి వెళ్ళాడు శత్రువు. ఏమనంటే, రేపు నేను సేవకులను పంపిస్తాను, నీ ఇంటిలోనూ నీ సేవకుల ఇండ్లలోను. అంటే ఒక రాజుది తీసుకోవాలనుకున్నప్పుడు రాజు ఓకే అని కబురు చేశాడు, నావన్నీయు నీవి అని చెప్పాడు. కానీ సేవకుల ఇండ్లలోనివి కూడా, అంటే సాతాను ఎలాగ మన జీవితంలో వాడు ఒకసారి ఫుట్ పెట్టినప్పుడు ఆ ఫుట్ పెట్టినటువంటి తను ఏవేవి తను ఆక్యుపై చేయాలనుకుంటున్నాడో ఇక్కడ కనబడుతుంది. ముందు తను అడిగిందంటే పలానా ఒక పార్ట్ నాకు కావాలని అడిగాడు. అది ఓకే అని చెప్పగా తను మిగతా పార్ట్ అంటే తన సేవకులు అందరి ఇండ్లలోనూ వారి కలిగినదియో వారి భార్యలను వారి పిల్లలను కూడా తీసుకోవాలని కబురు పెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు ఈ రాజు ఏం చేశాడంటే, తినవి ఇవ్వడానికి తన పర్మిషన్ ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే సేవకులు అందరినీ కూడా తీసుకోవాలని తన ఆలోచన కలిగి ఉన్నాడో, తన చెడు అభిప్రాయం కలిగి ఉన్నాడు ఆ రాజు, వెంటనే ఈయన ఏం చేశాడంటే తన సేవకులను పెద్దలను అందరినీ పిలిపించి వారితో చర్చ చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ఆయన వాళ్ళతో చర్చ చేశాడో వాళ్ళు చెప్పారు ఏంటంటే, నీవు అతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని పెద్దలు జనులందరూ అతనితో చెప్పిరి. అప్పుడు అతను ఏమైనా కబురు పెట్టాడంటే, నువ్వు చెప్పినట్టు నేను చేయను, మొదటి పని చేస్తాను. సేవకుడైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరిద్దును. గాని మొదట నీకు నేను మాట ఇచ్చాను కదా, ఆ మాటను నేను అనుసరిస్తాను. కానీ ఇప్పుడు సెలవిచ్చిన దానిని చేయలేనని ఖచ్చితంగా తన సేవకులకు తిరిగి వర్తమానం పంపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే నా ఓన్ వరకు నేను చేయగలను, కానీ అందరి పక్షాన నేను ఈ పని చేయలేనని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు ఈ బెన్హదద్ అంటే వికెట్ కింగ్ ఏం చేస్తున్నాడంటే 32 రాజుల్ని తను సమకూర్చుకున్నాడు ఒక్క ఇశ్రాయేలు రాజు మీదకి దండెత్తి రావడానికి. ఈ కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో ఒక ప్రవక్త అక్కడికి వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ గొప్ప దండు అంటే ఎంతమంది అంటే 32 రాజులు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ట్రూప్స్, వీళ్ళందరినీ చూసినా కానీ నేను మాత్రం ఒకటి చేస్తాను, శత్రువు ఎవరైతే నీకు అగెయిన్స్ట్గా వచ్చారో, అంటే ఆహాబు రాజుకు అగెయిన్స్ట్గా దేవుని ప్రజలకు అగెయిన్స్ట్గా వచ్చాడో వాళ్ళందరినీ నీ చేతికి నేను అప్పగిస్తానని ఒక ప్రవక్త చెప్పినటువంటి మాట మనం చూస్తాం. దేవుని వాక్యం సెలవిచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుడు వర్తమానం పంపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనందరి జీవితాల్లో కూడా మనము ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు 32 రాజులు అక్కడ తిరిగి వచ్చినప్పుడు
వచ్చినప్పుడు దేవుని ప్రజల మీదకి, ఇశ్రాయేలీల మీదకి వీళ్ళ తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు ఒక ప్రవక్తను పంపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే మన పరిస్థితిలో, మనం అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు, మనకి ఎటు దిక్కుతోచని పరిస్థితిలో దేవుని యొక్క వాక్కు మన దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఈ ప్రవక్తను ఎవరు రమ్మని కబురు పంపించలేదు, కానీ తండ్రి అయినటువంటి యెహోవాయే ఆ ప్రవక్తను ఆ రాజు దగ్గరికి కన్ఫ్యూషన్లో ఉన్నాడు, చెదిరిపోయి ఉన్నాడు, బెదిరిపోయి ఉన్నాడు, ఏం చేయాలో తోచట్లేదు. పెద్దల యొక్క అభిప్రాయం ఒకటి, తెలిసి తెలియక ఒక డెసిషన్ చెప్పేశాడు. దీన్ని ఎలాగ సాల్వ్ చేయాలని ఆ పరిస్థితిలో తండ్రి అయినటువంటి యెహోవాయే ఒక దూతను, లేకపోతే ఒక ప్రవక్తను అహాబు రాజు వద్దకు పంపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు ఆ ప్రవక్త వచ్చి చెప్పాడు, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలంట? మీలో ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి యవనస్తులు వెళ్ళాలి అనే విషయాన్ని అక్కడ తెలియచేశారు. ఆ యవనస్తుల సంఖ్య ఎంతమంది ఉంది చూడండి ఒకసారి. 230 ఎద్దరైరి. 230 ఎద్దరు ఐరి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇశ్రాయేలీల జనాంగం ఎంత అక్కడ వేలల్లో ఉన్నారో, లక్షల్లో ఉన్నారో మనకు తెలియదు, కానీ అక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారంట? 232 మంది యవనస్తులు ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ యవనస్తులను పంపించి యుద్ధం చేయాలంటే, ఆ యుద్ధం ప్రారంభించేది ఎవరంటే, రాజా నువ్వే ప్రారంభించు, ఆ యవనస్తులు యుద్ధం చేస్తారు. ఈరోజు మన ఇండ్లలో యవనస్తులు ఉన్నారు, మన సంఘంలో యవనస్తులు ఉన్నారు. ఈ యవనస్తులు ఏం పనులు చేస్తున్నారు అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, దేవుని గురించి వాళ్ళు నిలబడుతున్నారా? లేకపోతే అనేక మంది చూడండి, ఈ యూట్యూబుల్లోకి వెళ్ళిపోయి యూట్యూబుల్లో ఉన్నవి చూసి, యూట్యూబుల్లో ఉన్నవి నేర్చుకొని ఆ యూట్యూబ్లు నాటకాలే ఆడతాం. అనేక మంది ప్రజలు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరు అంటే క్రైస్తవ బిడ్డలు. ఎవరు వాళ్ళని కొంచెం వెనక్కి వెళ్తే వాళ్ళు దేవుని సంఘాల్లో ఉన్న బిడ్డలే. వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే, తల్లిదండ్రులు వాళ్ళని గద్దించరు, సంఘంలో సేవకులు గద్దిస్తే వాళ్ళ మాట వినరు, వాళ్ళకు వాళ్ళు దేవుని వాక్యం వింటున్నట్టు మందిరాల్లోనే కూర్చుంటారు. కానీ వాళ్ళ వ్యవహారాలు ఎంత చెడ్డగా నడిపిస్తున్నారు, దాన్ని ఎంకరేజ్ ఎవరు చేస్తున్నారు? ఇక్కడ యవనస్తులు ఉన్నారంట. ఇశ్రాయేలీల్లో యవనస్తులైనటువంటి బిడ్డలు 232. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మందిరంలో, ఒక్కొక్క మందిరంలో కొన్ని వేల మంది ఉంటారు, కొన్ని వందల మంది ఉంటారు, కొంతమంది పదుల్లోనే ఉంటారు. ఒక ప్రార్థనా జీవితం ఉండదు, ఒక బైబిల్ చదువుకునేటటువంటి విషయం ఉండదు, మందిరంలో వాళ్ళ యొక్క ఆచరించేటటువంటి పద్ధతులు సరిగా ఉండవు. మందిరంలో ఏదైనా పనులు చేయాలంటే వాళ్ళు చేయలేరు. వాళ్ళు చేయవలసినటువంటి పనులు ఏంటంటే, శక్తికి మించి, తారాస్థాయికి మించిపోయినటువంటి పనులు చేయడానికి ఎంత చలాకీగా ఉంటారో. వాళ్ళకి వెనక బ్యాకప్ ఏంటి అన్న విషయం మనకు తెలియదు. మన బ్యాకప్ ఏదై ఉండాలంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ప్రార్థన. మనం ఫాస్టింగ్ ఉంటున్నామా? ఒక్కసారి యవనస్తులు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఒక విషయాన్ని మనం అనుకుంటాం, మనం ఏది చేసినా ఎవరికీ తెలియకుండా మనం చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఎంత బహిరంగంగా మనము బయటపడిపోతున్నాం అన్న విషయాన్ని ఒకసారి మనంతట మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మనం చేయవలసింది దేవుని యొక్క సేవ, కానీ లోకానికి మనము దాసులము కాదు. ఇక్కడ యవనస్తులు ఎవరి పక్షాన వెళ్ళారంటే, వారి నేషన్ పక్షాన, వారు రాజు పక్షాన వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎంతమంది ఉన్నారు అంటే 232. ఎప్పుడైతే 12 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు యూత్ లెక్కలోకే వస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో భయంకరమైనటువంటి నాలెడ్జ్ పెరిగిపోయింది. ఒకవేళ నాది తప్పు అయితే మీరు క్షమించాలి. ఈ సంఘంలో యవనస్తుల పాత్ర ఏంటంటే, ఏ పాత్రలు మీరు పోషిస్తున్నారో ఒక్కసారి మీ అంతటి మీరు ఆలోచన చేసుకోండి. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, యుద్ధానికి వెళ్ళారంటే, మా ప్రజల పక్షంగా, మా నేషన్ పక్షంగా, మా రాజు పక్షంగా మేము యుద్ధానికి వెళ్తాం. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు కూడా వెళ్ళారంట. వాళ్ళు ఎవరంటే 7,000 మంది. 7,000 మంది కూడా వెళ్ళి అంత పెద్ద 32 రాజులంటే ఆ 32 రాజులకి ఎంత వాళ్ళ యొక్క ఆర్మీ ఉంటుంది, వాళ్ళకి ఎంతమంది వాళ్ళకి సోల్జర్స్ ఉంటారు, వాళ్ళకి ఎంతమంది చీఫ్స్ ఉంటారు, వాళ్ళకి ఎంతమంది జనరల్స్ ఉంటారు, వాళ్ళందరినీ ఓడించడానికి ఎంతమంది వెళ్ళారంట? ఒక్క రాజు 232 యూత్. ఈ రోజు యూత్ సంఘాల్లో ఏం పని చేస్తున్నారు? మీ జీవితాలను ఒక్కసారి పరీక్ష చేసుకోండి. దీని తల్లిదండ్రుల పాత్ర ఎంతైనా ఉందన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియచేస్తాను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మాకేం చేయొద్దు, దేవుని కొరకు కనీసం బైబిల్ రీడింగ్ ఉందా, ప్రార్థన ఉందా అన్న విషయాన్ని, ఇక్కడ దేశం కొరకు పోరాడినటువంటి ఈ యవనస్తులను మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళు వెళ్ళి పోరాడిన తర్వాత ఏం జరిగిందంట? గొప్ప
విజయం జరిగింది. ఎందుకు గొప్ప విజయం జరిగిందంటే అక్కడ ప్రవక్త వచ్చి ఆల్రెడీ చెప్పేశాడు ప్రవచనం. ఏమనంటే, నువ్వు అక్కడ యుద్ధానికి వెళ్ళు, నీ యవనస్తులను తీసుకుని వెళ్ళు. ఏ కుటుంబం అన్నా చిదిగిపోతే యవనస్తులైనటువంటి వాళ్ళు మేము వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తాం, ఆ కుటుంబానికి విడుదల కావాలి, మన సంఘానికి విడుదల కావాలి, మన సంఘం అభివృద్ధి చెందాలి, మనం విస్తరించాలి అనేటటువంటి యవనస్తులు ఎంతోమంది ప్రతి సంఘాల్లో కూడా యవనస్తులు దేవుని సన్నిధిలో పడి ఏడ్చి ఆ సేవలను వాళ్ళు కాపాడుతున్నారన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే మన జీవితాల్లో ఇప్పటి వరకు జరిగిపోయింది విడిచిపెట్టండి, కానీ వాక్యం విన్న తర్వాత మనం ఏ రకంగా జీవించాలి, వాక్యానుసారంగా ఏ రకంగా జీవించాలి, మన జీవితాలు ఎలాగ మలుచుకోవాలి, అక్కడ మనం యవనస్తులే కాకుండా కొంచెం పెద్దవాళ్ళు కూడా కొంచెం తీర్మానం చేసుకుని మా దేశం కొరకు, మా రాజు కొరకు, మా సంఘం కొరకు, మా కుటుంబం కొరకు, మా కుటుంబాల కొరకు మేము పోరాడతామని తీర్మానం తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు వారికి గొప్ప విజయం అనుగ్రహించాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన జీవితాల్లో ఒక బ్యాటిల్ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక యుద్ధం వచ్చినప్పుడు, ఒక పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని తారుమారు చేయొచ్చా, చేయలేమా? ఒకసారి చెప్పండి. చేయొచ్చు. ఎలా చేయొచ్చు? రేపు నేను పంపిస్తాను, నీ భార్యలు, నీ పిల్లలు, నీ వెండి, నీ బంగారు, నీకు మనసుకు నచ్చినవన్నీ నేను తీసుకెళ్ళిపోతానంటే ముందేం చెప్పాడు? తీసుకెళ్ళిపోమని చెప్పాడు. పెద్దలతో సంప్రదించాడు. పెద్దలు ఏం చెప్పారు? నువ్వు అతని మాట వినొద్దు, అతడు చెప్పిన దానికి ఒప్పుకోవద్దు. అలాగే మన పరిస్థితిలో ఒక వ్యాధి నీకు వస్తుంది, లేకపోతే ఒక ఆర్థిక ఇబ్బంది వస్తుంది, ఒక కుటుంబ పరిస్థితి నీ జీవితంలోకి వస్తుంది, ఒక బ్యాటిల్లో నువ్వు యుద్ధం చేసేటటువంటి పరిస్థితి నీకు వస్తుంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పేటటువంటి అధికారం మనకు ప్రభు అనుగ్రహించాడు. దేవుని వాక్కు వలన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నీకు బాధ కలిగినప్పుడు దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు ఒక ప్రవక్త నీ దగ్గరికి వస్తాడు, ఒక వాక్యం నీ దగ్గరికి వస్తుంది, ఒక దేవుని యొక్క బైబిల్లో ఉన్నటువంటి వాక్యం నువ్వు ఇలా తెరిచినప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు ఎవరితో గెలిచాడంట? నీ ఇంటిలో ఉన్నటువంటి నీ యవనస్తులే నీ చేతిలో బలమైనటువంటి ఆ బాణాలు నువ్వు శత్రువులకి ఉపయోగిస్తున్నావా, లేకపోతే శత్రువుని మీద రావడానికి శత్రువులతో నువ్వు కలిసిపోయి దేవుని మీదకి బాణం విసురుతున్నావో ఒక్కసారి నీ అంతటా నువ్వు ఆలోచన చేసుకొని. ప్రతి కుటుంబంలో యవనస్తులైనటువంటి బిడ్డలు ఉన్నారు, ప్రతి సంఘంలో యవనస్తులైనటువంటి బిడ్డలు ఉన్నారు. సంఘ బిడ్డలు అన్నది మాట వినలేని రోజులు అయిపోయినాయి. ఈ రోజుల్లో బిడ్డలతో మనం చెప్పడానికి లేదు, వాళ్ళు చేయడానికి లేదు. తల్లిదండ్రులు బిడ్డలను అప్పగించరు, బిడ్డలు వాళ్ళు అప్పగించుకోలేనటువంటి సొంత అభిప్రాయాలు కరోనా తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు. కనీసం నీ కుటుంబంలో ఉన్న బిడ్డలని నువ్వు ఏం ట్రైనింగ్ ఇస్తున్నావు ఒక్కసారి నువ్వు నేర్చుకో. ఏ విధమైనటువంటి ట్రైనింగ్? ఒక ప్రార్థన చేయి, ఒక గొప్ప వీరుడుగా ఉండమని చెప్తున్నావా, లేకపోతే నువ్వు యూట్యూబ్ నిరంతరం నువ్వు చూసుకో, దాని ప్రకారంగా ఫాలో అయిపోమని నువ్వు నేర్పిస్తున్నావా? దేవుడి దగ్గర నీకు ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో నువ్వు లెక్క అప్పచెప్పవలసినటువంటి వాడవై ఉన్నావు. అలాగే యవనస్తులైనటువంటి బిడ్డలకు కూడా నేను హెచ్చరించి చెప్పేది ఏంటంటే, మీ జీవితాన్ని దేవుని వైపు మీరు మరల్చుకుంటే మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడంటే రాబోయే దినాల్లో గొప్ప పౌరులుగా, దేవుని కొరకు నిలబడేటటువంటి వారసులుగా, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి బిడ్డలుగా మిమ్మల్ని మారుస్తాడు. యవనస్తులైనటువంటి బిడ్డలతో ఆ దేశాన్ని ఆ రాజు గెలిచినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు మనకు ప్రశ్న, నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు? దేవుని నమ్ముకుంటున్నావా, లోకాన్ని నమ్ముకుంటున్నావా? దేవుని కొరకు జీవించాలని తీర్మానం తీసుకున్నావా, లోకం కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నావా? దేవుని బిడ్డలతో జీవించాలని తీసుకున్నావా, లేకపోతే లోకంలో ఉన్నటువంటి బిడ్డలతో నీ యొక్క స్నేహాన్ని నువ్వు కొనసాగించాలి? నువ్వు ఎవరిని నీ రథం ఎక్కించుకుంటున్నావు? నీ హృదయంలో నువ్వు ఎవరిని చేర్చుకుంటున్నావు? నీ కుటుంబంలో నువ్వు ఎవరిని చేర్చుకుంటున్నావు? నీ సంఘంలో నువ్వు ఎవరిని చేర్చుకుంటున్నావు? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎవరిని రథం ఎక్కించుకున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించే. దేవుని యొక్క స్క్రిప్చర్స్ ఇక్కడ మనకు తేట తెల్లగా తెలుస్తూనే ఉన్నాయి. ప్రవక్తలు చెప్తూనే ఉన్నారు, ప్రవక్తలు మరణిస్తూనే ఉన్నారు, ప్రవక్తలు బోధిస్తూనే ఉన్నారు. దేవుని వాక్యం సూటిగా నీ ఇంటికి వస్తుంది, దేవుని వాక్యం సూటిగా నీ చెవుల్లో వినబడుతుంది. అయినప్పటికీ నీ రథం మీద, నీ హృదయం అనే రథం మీద, నీ కుటుంబం అనే రథం మీద, నీ గృహం అనేటటువంటి రథం మీద నువ్వు ఎవరిని ఎక్కించుకుంటున్నావో జాగ్రత్త. నువ్వు ఎవరిని ఎక్కించుకుంటే, దేవుని బిడ్డలను ఎక్కించుకుంటే పరలోక స్వాస్థ్యాలు నీకు పాలు పంపులు అనుగ్రహించారు.
అనుగ్రహిస్తాడు. అలాగే లోకంలో ఉన్నటువంటి దేవుడు ద్వేషించినటువంటి, దేవుడు కాదన్నటువంటి ఆ ప్రజల్ని నువ్వు నీ రథం మీద, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ గృహంలో నువ్వు ఎక్కించుకుంటే వారే ఒకరోజు నీ ప్రాణాన్ని తీసేస్తారన్న విషయాన్ని మనము గమనించుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ద్వారా మనందరితో దేవుడు సూటిగా మాట్లాడాడు. ఇంతకాలం మన జీవితాల్లో తెలిసి చేస్తాం, తెలియక అనేకమైనవి చేస్తూ ఉంటాం. కానీ మన జీవితాల్లో ఒక టర్నింగ్ పాయింట్, సలా అంటారు, పాజ్ అవ్వ, ఒక్క నిమిషం పాజ్ అయ్యి రైట్కి వెళ్ళాలో రాంగ్ రూట్కి వెళ్ళాలో అని మనం ఆలోచిస్తాం. దేవుని రైట్ ప్లేసెస్ ఉన్నాయి, రాంగ్ ప్లేసెస్ ఉన్నాయి. నువ్వు ఎటు తిప్పాలనుకుంటున్నావు ఒక్కసారి నీ అంతటా నువ్వు ఆలోచించు. ప్రతి విశ్వాసితో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి సంఘ సేవకులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఎవరంతట నా అంతటా నేను పరిశీలన చేసుకోవాలి, మీ అంతటా మీరు పరిశీలన చేసుకొని ఎక్కడ మనం ఏ స్థానంలో ఉండవలసిన, మనము ఏ స్థానంలో జీవిస్తున్నామో ఒక్కసారి. మనం అనేక సంవత్సరాల నుంచి సువార్త వింటున్నాం, గాస్పల్ వింటున్నాం. ప్రభుకి ఏది ఇష్టమో తెలుసు, ప్రభుకి ఏది ఇష్టం కాదో తెలుసు. కానీ ప్రభు ఏది వద్దన్నాడో వాటిని విడిచిపెట్టి ప్రభు ఏది చేయమన్నాడో అది మనం చేసినట్లయితే అక్కడ ప్రభు ఎంత గొప్ప విజయాలు అనుగ్రహించాడు. నీది జయ జీవితమే. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడతాయి. ఎవరో సహాయం చేయక్కర్లేదు. ప్రతి ఆరాధన సమయంలో దేవుని యొక్క ఏంజలిక్ హోస్ట్ నీ కళ్ళకు కనబడవు, అన్సీన్ realmలో నుండి వాళ్ళు దిగొచ్చి ఆరాధనలో నీ హస్తాలు దేవుడు తాకుతున్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోద్దు. ఆరాధన చేసినప్పుడు ప్రభు వైపు మాత్రమే చూడండి. ఎందుకంటే మన జీవితాల్లో విజయం అనుగ్రహించేది ఆయనే, మనల్ని రక్షించేది ఆయనే, మనల్ని కాపాడేది ఆయనే, మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చేది ఆయనే. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఆ పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.